మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. న్యూ ఇయర్ 2026కి పోలీసులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవి గనక పాటించకపోతే జైలుకు వెళ్ళడం పక్కా. ఏదైతే 12 గంటల తర్వాత ఖచ్చితంగా కూడా కొన్ని ఆంక్షలు అనేవి పోలీసులు పెట్టడం జరుగుతుంది. వాటిని పాటించకపోతే మీరు 6 నెలల పాటు జైలు శిక్ష, అదేవిధంగా ఫైన్కి బలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ రాగానే ఏమవుతుందంటే 12 గంటల ప్రాంతంలో బండ్ల మీద కానివ్వండి, కార్లలో కానివ్వండి, హైవేల మీద కానివ్వండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి పెద్ద పెద్ద అరుపులతోటి, పెద్ద పెద్ద సౌండ్స్ తోటి ఏం చేస్తారంటే ఇతరులకు ఆటంకాలను, ఇబ్బందులను కలిగిస్తూ ఉంటారన్నట్టు. దానివల్ల వాళ్ళు న్యూసెన్స్ కేసు కింద కూడా వారు కేసు ఫైల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దాంతో అది కనుక చేశారనుకోండి వారికి మినిమం జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి, 3 to 6 months వరకు. దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. అలాగే పోలీసులు ఏదైతే వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ముఖ్యంగా మందు ప్రియులు ఎవరైతే ఉంటారో ఆ రోజు మద్యం సేవించి వెహికల్ కనుక నడిపినట్లయితే వారికి 10,000 రూపాయల వరకు ఫైన్, 6 నెలల పాటు జైలు శిక్ష, ఇకపోతే బండి సీజ్ చేస్తారు. లైసెన్స్ను కూడా ఒక 6 months వరకు కూడా హోల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఏదైతే ఉంటుందో మీరు ఎక్కువ స్థాయిలో లేడీస్ని, జెంట్స్ ఏం చేస్తారంటే కార్లలో గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ అంత అరుపులు, కాలనీలో మొత్తము రోడ్ల మీద మొత్తం కూడా వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బందులు కలిగించడము, వారిపైన కాగితాలు చల్లడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవి కూడా మీకు పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఎవరెవరైతే న్యూ ఇయర్ రోజు కేక్ కటింగ్ కానివ్వండి, కొన్ని డీజేలు పెట్టేసి పార్టీస్ కానివ్వండి మీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో ఆ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఖచ్చితంగా పర్మిషన్ లెటర్ అనేది తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా కనుక మీరు 10 తర్వాత కనుక మీరు డీజే సౌండ్లు పెట్టడం కానివ్వండి, లేదు అనుకుంటే పెద్ద పెద్ద సౌండ్స్ చేయడం కానివ్వండి, మీరు పార్టీ సెలబ్రేట్ అంటే ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అయిపోయి కనుక పార్టీ సెలబ్రేట్ చేసుకున్నా కూడా మీ పైన కేసులు ఫైల్ చేయడానికి పోలీసులకు అన్ని రకాల రైట్స్ అనేవి ఉన్నాయి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి సంవత్సరము హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా సరిగ్గా వినకపోవడం వల్ల చాలామంది కేసులు ఫైల్ అయిపోయి కోర్టుకు వెళ్ళేసి ఫైన్లు కట్టడం కానివ్వండి, ఒక 3 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈసారి మాత్రము చాలా తీవ్ర స్థాయిలో కూడా ఎవరైతే సిపి సజ్జనార్ గారు ఉన్నారో ఆయన చాలా వరకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. మొత్తం కూడా ఎక్కడెక్కడైతే నగరాలలో ఉన్నారో ఆ రోజు కొంచెము మత్తు పదార్థాలు కూడా ఎక్కువగా సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిపైన కూడా నిఘా పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లలో పార్టిసిపేట్ చేసేసి పార్టీలు చేసుకోవాలి, మందు తాగాలి, లేదంటే చాలా నిషాలు బాగా తూగాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రం అలర్ట్గా ఉండకపోతే అనవసరంగా మీరు జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఆ 12 గంటల లోపే మీరు 12 గంటలకు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని అక్కడ నుంచి వితిన్ 12:30 కల్లా మొత్తం వేకెట్ చేసేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని చెప్పేసి పోలీసులు మాత్రం చాలా వరకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది, అలర్ట్ ఇస్తున్నారు. కానీ అది గనక ఎవరైనా అతిక్రమించారా మీకు ఇంకా మిమ్మల్ని పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది, జైలుకు వెళ్ళడం అనేది తప్పదు. ఇవి పాటించని పక్షంలో కొంతమంది ఏం చేస్తారంటే వెళ్తారు, ఎక్కడో వెళ్ళేసి రోడ్లంతా బ్లాక్ చేసేసి దాని మీద కేకులు పెట్టేసి పెద్దగా పెట్టేసి ఆ కేకునంతా కూడా మనుషులను పూసుకోవడం కానివ్వండి, లేదంటే అతన్ని ఎవరో ఒకరి మీద మొత్తం కొట్టుకోవడం కానివ్వండి, అంత రచ్చ చేసేస్తూ ఉంటారు, మొత్తం డస్ట్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారు క్యాలిక్యులేట్ చేస్తారు కంపల్సరీగా. అంటే వారు కొన్ని నిబంధనలు ఏవైతే పెడుతున్నారో అవి తెలుసుకున్న తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అటెండ్ అవ్వడం అన్నా, లేదు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం అన్నా, లేదు అంటే మద్యం సేవించిన తర్వాత వెహికల్ నడపడం అన్నా, ఇదంతా కూడా మీరు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ అనేది తప్పదు. ఇవి ప్రతిసారి చెప్తున్నారు, ఏముందిలే మేము పోలీసులను రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళే వదిలిపెడతారంటే ఈసారి మాత్రం వదిలిపెట్టే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. గత వారం రోజులు కానివ్వండి, 10 రోజుల నుంచి కానివ్వండి గాంజా దొరుకుతుంది, యూత్ ఎక్కువగా దీంట్లో ఉన్నారు, అమ్మాయిలను ఇలా బలాత్కారం చేస్తున్నారు, మద్యం ఎక్కువగా సేవించేసి ఇలా చేస్తున్నారు, అమ్మాయిలు ఒంటరిగా దొరుకుతాయి, 4-5 ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు, లేదంటే అమ్మాయిలే అబ్బాయిలను ఇలా హింసిస్తున్నారు అని చెప్పేసి అనే వార్తలు ఎక్కువగా రావడము, చిన్నపిల్లలు పెద్దవారు అని చెప్పేసి చూడకుండా వారిపైన అఘాయిత్యాలకు పాల్పడడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈసారి న్యూ ఇయర్కి చాలా నిఘా అనేది పెట్టడం జరుగుతుంది. ప్రతి సీసీ కెమెరాలో
కూడా ఎవరు ఎక్కడ ఏం సెలబ్రేట్ చేస్తున్నారు, ఎవరు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు అక్కడక్కడ తిరుగుతున్నారు అనే దానిపైన కూడా కంట్రోల్ రూమ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం నిఘాను ఏర్పాటు చేసుకుంటూ వారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తుంటారు. ఒకవేళ జరగరాని సంఘటన అక్కడ కనుక జరిగిందనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఆ రోజు ఏం చేస్తారంటే న్యూ ఇయర్, అసలు ఇక మనం ఇంకా ఈ ఇయర్ రాగానే మన జీవితం అంతా మారిపోతుంది అని చెప్పేసి బండ్లు ర్యాష్గా డ్రైవ్ చేయడము, కాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేయడము, దీనివల్ల అక్కడ యాక్సిడెంట్స్ జరగడం అనేది, చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవి కూడా అక్కడ కూడా పోలీసులు ఉంటారు, మఫ్టీలో ఉండొచ్చు, లేదంటే వాళ్ళు డ్యూటీలో ఉండొచ్చు, నైట్ డ్యూటీలో. వాళ్ళందరూ కూడా ఒక లిమిట్ పెడతారు. ఆ లిమిట్ కనుక మీరు వెహికల్ని డ్రైవ్ చేసినట్టు కనిపించిందా, మీరు ఖచ్చితంగా మీ వెహికల్ సీజ్ అవ్వడం పక్కా. వాళ్ళంతా కూడా ఇప్పుడు పోలీసులు దీనిపైన చాలా తీవ్ర స్థాయిలో, యూత్ అసలు సరిగ్గా వినట్లేదు, యంగ్స్టర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వారి కంట్రోల్లోనే ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది సెలబ్రేట్ చేసుకునేలాగా అన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. ఒకవేళ అతిక్రమిస్తే ఇంకా దాని తర్వాత నేను చెప్పినట్టుగా మీకు శిక్ష అనేది మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు. అలాంటి శిక్షలు అనేవి పడే అవకాశాలు ఉంటాయి. ర్యాష్ డ్రైవింగ్ ఒకటి ఉంటుంది, తర్వాత న్యూసెన్స్ కేసు ఒకటి ఉంటుంది, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఒకటి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఏదైతే దారి పొంటి పోతున్నారో వాళ్ళకి ఆటంకాలు కలిగి దాని ప్రకారంగా ఉంటుంది. ఇక ఏ కామెంట్ చేసినా ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు ఎవరిపైన చేసుకున్నా అటెంప్ట్ మర్డర్ కింద కన్సిడర్ చేస్తారు, లేదు ఎవరైనా కొట్టినా దాడి కింద కన్సిడర్ చేస్తారు. ఇవన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి పోలీసులు ప్రతి ఒక్క దాన్ని ఈ సెక్షన్స్ కింద అప్లికేబుల్ చేయడానికి వారికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఎండపోవండి కథ తప్పించి మీరు ఏదో చేయబోయి ఏదో చేశారంటే అనవసరంగా మీ న్యూ ఇయర్ అంతా కూడా జైలు పాలవడమే తథ్యం. ఇది మాత్రం నేను పోలీసులు మరీ హెచ్చరిస్తున్నారు. వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాని ప్రకారంగా వారు ఏమేమి ఇస్తున్నారో ఆ యొక్క అలర్ట్మెంట్ అంతా కూడా పాటిస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.